ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నట్లేదు, అయితే ఒకటి చేసినాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. స్తోత్రం దేవా, ఈ యొక్క వాక్య వెలుగు నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఒకటే ఆధ్యాత్మికమైన జీవితం గురించి అతనిలో మరి చపల చిత్తం, రెండు మనసులు లేవు. మరచి అంటే పూర్తిగా జ్ఞాపకంలో ఉండకుండా చేసుకోవడం కాదు. మర్చిపోవడం అంటే ఇంకా మైండ్లో లేకుండా అరెస్ట్ చేసుకోవడం కాదు. గమనించాలి, పౌలు తన గతం మీద తన ఆలోచనలు ఉంచుకోలేదని దీని అర్థం అన్నమాట. గతం తనను వశపరుచుకోకూడదని అతని యొక్క ఉద్దేశం. అతనికి గతం కన్నా భవిష్యత్తే ముఖ్యం. గతంలో ఉన్నటువంటి తన జయ అపజయాలను వెనక విడిచిపెట్టేసేసి ముందుకు సాగిపోవాలనుకుంటున్నాడు. తన అపజయాలు, తప్పులు తనను నిరుత్సాహపరచడానికి, తన విజయాలు తనను సంతృప్తి చెంది మరి ఏమరపాటుగా ఉండేలా చేయడానికి అతడు అనుమతించలేదు. ఆమేన్, హల్లెలూయా. తీవ్ర ప్రయత్నం అంటే ఒక పందెం గెలవటానికి తన శక్తియుక్తులన్నీ ఉపయోగించే ఒక వ్యక్తి తీవ్ర ప్రయత్నం వంటిదన్నమాట. ఇక్కడ గమనించాలి, ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు వెనకవి మరిచి ముందున్న వాటి కొరకు వేగంగా పరిగెట్టాలంట. నిజంగా ఈ యొక్క వాక్యం అర్థమైనటువంటి వారి జీవితాల్లో నిజంగా మరి ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారో తెలుసా? వెనకట్టవి మరిచి, హల్లెలూయా. వింటున్నారా? వెనకట్టవి మరిచారా? వెనకట్టవి మరిచి అంటే వెనకేముంది? నిరుత్సాహం ఉంది, వెనకేముంది? బాధ ఉంది, వెనకేముంది? ఫెయిల్యూర్ ఉంది, వెనకేముంది? హల్లెలూయా. నా వెనక్కి నేను చూశాను అనుకోండి, ఫెయిల్ అయిపోయాను. నేను నా వెనక్కి చూశాను అనుకోండి, నష్టపోయాను. నా వెనక్కి చూశాను అనుకోండి, ఓడిపోయాను. అవన్నీ చూస్తే నిరుత్సాహం వస్తుంది. కానీ నా ముందు చూస్తే యెహోవా కొరకు ఎదురు చూసేవారు బలం, నూతన బలం పొందుకుంటారు. మన ముందు యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. మన ముందు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మన ముందు మంచి ప్రణాళికలను దేవుడు సిద్ధం చేశాడు. దేవుడు అత్యున్నతమైనటువంటి మరి ఆ యొక్క సింహాసనం ఉన్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ఈ సత్యం తెలుసుకున్న వారి జీవితాలు, ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. అంతేకాని లేకపోతే ఆచారంలో పడి ముందుకెళ్ళిపోతుంటాం. ఇంతే, ఈ జీవితం ఇంతే, ఈ బ్రతుకు ఇంతే. నేను ఎప్పటి నుంచి ఇలాగ ఉంటున్నాను, నాకు గతం నుంచి ఏ విధమైన ఫలింపు లేదు, గతం నుంచి ఇలాగే ఉన్నాను, ఇదే జీవితం అని చెప్పి నువ్వు గతాన్ని ప్రజెంట్కి పట్టుకొచ్చి కలపొద్దు. గతాన్ని పట్టుకొచ్చి ప్రజెంట్ జీవితానికి కలపొద్దు. గతంలో ఉన్న సమస్యలు పట్టుకొచ్చి ప్రస్తుత జీవితాన్ని కలపొద్దు. మరేం చేయాలి? గతం ఎవడైనా క్రీస్తునందు వాడా పాతవి గతించెను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ఏమైపోవాలంటే పాతవి గతించిపోయాయి, లేదింకా. ఆమేన్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పాతవి గతించెను. క్రీస్తునందు ఉంటే పాతవి గతించాలి. పాత గురించి ఆలోచించొద్దు, పాత జీవితం గురించి ఆలోచించొద్దు, పాత పాపం గురించి, పాత తప్పిదాల గురించి ఆలోచించొద్దు. మరేం చేయాలంట? ప్రభునే మహింపరచాలి, ప్రభునే ముందు పెట్టుకోవాలి, ప్రభు మీద దృష్టిని కేంద్రీకరించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. నీ దృష్టి ప్రభు మీద ఉండాలి, నీ దృష్టి ప్రభు పైన ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. వెనకట్టవన్నీ మరిచి అంటే మెమరీలో లేకుండా పోతాయా? యోసేపు చూసినట్లయితే గతంలో నన్ను కొట్టారు, పడేస్తారు, గోతులో పడేస్తారు, నిందించారు, అవమానించారు, బాధ పెట్టారు. ఐగుప్తు రాజు ఐగుప్తుకి మంచి స్థితిలోకి వెళ్ళిపోయాడు, గొప్పోడు అయిపోయాడు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే మరి గతాన్ని మర్చిపోయాడా? గతాన్ని విడిచిపెట్టేశాడా? గతాన్ని మర్చిపోతే వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకున్నాడు? గోతులో పడాల్సిన విషయాన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాడు? గమనించాలి. మర్చిపోవటం అంటే దాని గురించి ఆలోచించట్లేదు, దాని ప్రభావం భవిష్యత్తు మీద పడనివ్వట్లేదు. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలి. గతంలో నాకు ఎన్నో సంబంధాలు వచ్చే బ్రదర్, ఒకటి సెట్ అవ్వలేదు. గతం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? గతంలో నాకు ఎన్నో ఉద్యోగాలు, ఇంటర్వ్యూలకి వెళ్ళని ఏది సెట్ అవ్వలేదు. గతం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? గతంలో నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా, అన్ని విఫలమే. గతం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? మరి ఏం చేయాలి? గతాన్ని
వదిలేసేయండి. భవిష్యత్తు గురించి మాట్లాడదాం, భవిష్యత్తు గురించి చూద్దాం. హల్లెలూయా. ప్రతి రైతు నష్టపోయిన దాని గురించి పట్టించుకోకుండా మరలాసారైనా మంచి పంట పండుతుంది, మరలాసారైనా మంచి జీవితం ఉంటుంది అని చెప్పి ప్రతిసారి నష్టపోయిన దాని గురించి ఆలోచించకుండా పండే పంటలో లాభం వస్తుందని చెప్పి ఆశతోటి ముందుకెళ్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితంలో కూడా గతంలో నిరుత్సాహమే, గతంలో డిసప్పాయింట్మెంటే, గతంలో గందరగోళమే, గతమంతా కూడా ఆందోళనే. కాబట్టి వెనకటవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరంతో వెళ్ళాలంటే అది చెప్తున్నాడు ఇక్కడ. ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఆయన. పౌలు గారు చక్కటి లెసన్ నేర్పుతా ఉన్నాడు ఈ రోజున మనకి. వెనకటవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురు యొద్దకే పరిగెడుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. గమనించాలి, బహుమానం పొందేవాడు దృష్టి ఎప్పుడు ముందుంటుంది. బహుమానం పొందాలనుకున్నవాడు దృష్టి ఎప్పుడు బహుమానం మీదే ఉండి పరిగెడుతూ ఉంటుంటాడు. బంధకాల వైపు చూడు, బాధల వైపు చూడు. గతంలో నా జీవితం ఏంటి, ఎన్ని శ్రమలు పడ్డాను, ఎన్ని బాధలు పడ్డా, ఇది ఉండదు. చూసారా, రన్నింగ్ రేసులోకి వెళ్ళాక నీ కుటుంబం ఏంటో, నీ ఫ్యామిలీ ఏంటో, నీ బాధలు ఏంటో, నీ సమస్యలు ఏంటో, ఇవేముండదు. నీకు బహుమానం ఏంటి, నువ్వు పరిగెత్తుకుని వెళ్తే వచ్చే బహుమానం ఏంటి. హల్లెలూయా. బహుమానం దృష్టిలో పెట్టుకుని పరిగెడతారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య నీకు నాకు ఉన్నతమైనటువంటి చక్కటి మరి ఆ యొక్క బహుమానాన్ని దాచిపెట్టాడు. మంచి భవిష్యత్తుని నిర్మించి పెట్టాడు. మంచి ఆశతో కూడినటువంటి జీవితాన్ని జీవించమని చెప్తూ ఉన్నాడు. మంచి ఫలితాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? దేవుడు చాలా మంచి భవిష్యత్తు నీకు ముందు ఉంచాడు. అన్న, నా జీవితం నాకు అర్థం అవ్వట్లేదు అంటున్నావా? యేసయ్య వైపు చూడు. యేసయ్య చేతిలో నీ భవిష్యత్తు ఉంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, వెనకటవన్నీ మరిచి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, వెనకటవన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరమగే పరిగెట్టాలంట. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, మరి వెనకటవన్నీ మర్చిపోయారా? వెనకటి నీ జీవితంలో జరిగినటువంటి ప్రతి దోషము, ప్రతి లోపము యేసయ్య కూడా మర్చిపోయాడు. దావీదు జీవితంలో దేవుడు చూసినట్లయితే, నీ పాపాలు దోషాలు నేను మర్చిపోయాను, తూర్పు పాడము ఎంత దూరం అంత దూరం పెట్టేస్తాను అంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్. కానీ మనుషులు ఏం చేస్తారు తెలుసా? గతంలో నువ్వేం చేస్తావో తెలుసా? అది సైతానుగాడు గతాన్ని ముందుకు తీసుకొచ్చేవాడు. గతంలో నీవు చేసినటువంటి పరిస్థితిని బట్టి నిన్ను నిందించేవాడు, నీ మీద దోషారోపణ చేసేటువంటి వాడు సైతానుగాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని, బహుమానం పొందాలి, ప్రైజ్ పొందాలి. చూడండి, రన్నింగ్ రేస్లో ఏం చేస్తాడు? అందరికంటే ముందు నేను వెళ్ళాలి, అందరికంటే గట్టిగా నేను పరిగెట్టాలి అని చెప్పి ఆశతోటి ముందుకు పరిగెడతారు. బహుమానం వైపు పరిగెడతారు, బహుమానం పొందుకునే రీతిగా పరిగెడతారు, బహుమానం దృష్టి పెట్టి పరిగెడతారు. అంతేగాని నా వెనకాల ఎవరు వస్తున్నారు, ఇంకెంత దూరం ఉన్నారు, వెనక తిరిగి చూడ. ఎప్పుడు కూడా వెనక వైపు పట్టించుకోడు. వెనకటి జీవితం గురించి, వెనకటి సమస్యల గురించి, గతంలో ఓడిపోయిన విధానం గురించి, అయ్యో ఇదే రన్నింగ్ రేస్లో ఇదే ప్లేస్లో గతంలో ఓడిపోయిన, ఇదే ఉండదు ఇంకా భవిష్యత్తు. థ్యాంక్ యూ జీసస్. బహుమానము పొందవలనని గురు యొద్దకే పరిగెడుచున్నాను. బహుమానం పొందాలి. ఆ బహుమతి ఏమిటో అతడు చెప్పలేదు, కానీ అదేదో ఘనమైనదేనని, విశ్వాసానికి అంతటికీ కూడా దేవుడైనటువంటి వాడు చేయగలిగినంత గొప్పదేనని అతనికి తెలుసు. హల్లెలూయా. దేవుడిచ్చే బహుమానం, గొప్పోడిచ్చే బహుమానం ఎలాగుంటుందండి? చాలా గొప్ప మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి, ఎలాగుంటాయి?
కాబట్టి గొప్ప వాళ్ళు ఇచ్చేటువంటి బహుమతులు గొప్పగా ఉంటాయి. మరి దేవుడు గొప్పోడే కదా, ఆయన ఇచ్చే బహుమానం ఎలాగుంటుంది? ఉన్నతమైన పిలుపు. ఆమేన్. విఐపి అంటారు కదా, ఉన్నతమైన పిలుపు దేవుడు నీకు ఇచ్చాడు, నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. గురి యొద్దకు పరిగెట్టు, గురి యొద్దకు పరిగెట్టు. ఏంటి నీ గురి? ఏసే. ఏసయ్యే నా గురి, ఏసయ్యే నా పరిహారం, ఏసయ్యే నా గమ్యం. కాబట్టి ఏసయ్య యొద్దకు పరిగెట్టాలి, ఏసయ్య గురిగా పెట్టుకోవాలి నువ్వు. అందుకే దేవుడు చెప్పిన మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏది కావాలో అది అనుగ్రహించబడుతుంది, ఎలా కావాలో దానికి అనుగ్రహించబడుతుంది. మన గురి గమ్యం ఏసయ్య ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అదే చెప్తూ ఉంటాను. ఇప్పుడు నాకు ఇష్టం 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల నన్ను పరుండు చేస్తాడు, శాంతికరముల జలమెత్తాన్ని ఆయన నడిపిస్తాడు, పచ్చికల చోట్ల పరుంబ చేస్తాడు. హల్లెలూయా. ఏ తెగులు నా గుడారం సమీపించదు, కృపాక్షేమం నా వెంట వస్తాయి. చూసారా, ఏసయ్య నీ గురైనప్పుడు, ఏసయ్య నీ గమ్యమైనప్పుడు, నువ్వు ఏసయ్య వైపు పరిగెడుతున్నప్పుడు, ఏసయ్య రాజ్య నీతిని మొదట వెతుకుతున్నప్పుడు, గృహాలు నిన్ను వెంబడిస్తాయి, కార్లు నిన్ను వెంబడిస్తాయి, ఆరోగ్యం నిన్ను వెంబడిస్తుంది, ఐశ్వర్యం నిన్ను వెంబడిస్తుంది, వివాహ సంబంధాలు నిన్ను వెంబడిస్తాయి, ఉద్యోగాలు నిన్ను వెంబడిస్తాయి. ఇప్పుడు వీటి గురించే చెప్తాడు ఈయన. దేవుని గురించి చెప్పడం, రాజ్యం గురించి చెప్పడం. నేను ఇదే చెప్పాను, నీకు అర్థం కావట్లేదు. మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకు, అప్పుడు ఇవన్నీ వస్తాయని చెప్తున్నాను. వీటి గురించి మాత్రమే చెప్పట్లేదు, ముందు దేవుని రాజ్యాన్ని వెతుకు అని చెప్పాను నేను. చాలామందికి ఇది అర్థం కాక ఎప్పుడు ఈ డబ్బుల గురించి, సమస్యల గురించి, రోగాల గురించి, వీటి గురించేనా వాక్యం అంటేని? ఇవేమి శాశ్వతం కాదు కదా. రేపు చచ్చిపోతామని తెలిసినా కూడా ఈరోజు మనం ఏం చేస్తాం? మంచిగా స్నానం చేస్తాం, బ్రష్ చేస్తాం, మంచిగా బట్టలు వేసుకుంటాం. రేపు చచ్చిపోతాం తెలిసి కూడా ఇప్పుడు భోజనం చేస్తాం. మరి ఇవన్నీ మానేసేయాలి కదా, ఇవన్నీ అనవసరం కదా. చాలామంది తెలివైనటువంటి వారుగా మాట్లాడుతున్నట్టు అనుకుంటుంటారు. ప్రతిదీ అవసరమే ఈ లోకంలో, దానికోసం ప్రయాసపడద్దు అంటుంటాం. మరి తెల్లారితే కార్లు తిరగాలి మనం, బైక్ కావాలి, కారు కావాలి, టీవీ కావాలి, ఇవన్నీ కావాలి, ఫోన్ కావాలి, ఇవన్నీ. కానీ అవన్నీ ఈ లోకానుసారమని అంటుంటున్నాం, కానీ అవి లేకపోతే నడదు. ఈరోజు నీ యొక్క వాక్యం వింటున్నావు, నువ్వు ఫోన్ ద్వారా వింటున్నావేమో, టీవీ ద్వారా వింటున్నావేమో. ప్రియులారా, గమనించాలి. ఇప్పుడు బహుమానం పొందే రీతిగా నువ్వు పరిగెట్టు, ఆర్డినరీగా పరిగెట్టద్దు. బహుమానం పొందాలంటే నీ చుట్టుపక్కల వారికంటే నువ్వు ముందుండాలి. హల్లెలూయా. నువ్వు బహుమానం పొందాలంటే నీ చుట్టూ ఉన్న వారిలాగా నువ్వు పరిగెడితే బహుమానం పొందవు. నీ చుట్టూ ఉన్న వారికి మించి నువ్వు పరిగెట్టాలి, నీ చుట్టూ ఉన్న వారికంటే ముందుగా నువ్వు పరిగెట్టాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరికంటే ముందు లేవటం నేర్చుకో. గుణవతి అనే స్త్రీ అంట చీకటితోటి లేచి ఆ ఇంట్లో వాళ్ళందరికీ భోజనం సిద్ధపరుస్తుందంట, తన పనికర్తలకు బత్తిని ఏర్పాటు చేస్తుందంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో అటువంటి కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీవు కూడా అలా ఉండాలా, ముందు లేవాలా. నీ ఇంట్లో నువ్వే ముందు లేవాలా. మా ఇంట్లో నేనేం బాప్తిసం పొందనని నీకు ఎవరు లేరు అని గ్రేట్గా చెప్తూ ఉంటుంటావు, బాధగా చెప్తూ ఉంటుంటావు. దేవుడు నిన్ను నాకు దీపాలు పెట్టాడు, ఎందుకంటే నువ్వు వెలుగుచూ ఉండాలి, మిగతావన్నీ వెలిగిస్తావని. కాబట్టి ఏం చేయాలి? అందరికంటే ముందు నువ్వు లేవాలా కదా. అక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయరు, అందరికంటే లేటుగానే పడుకుంటారు అందరూ కదా. అందరికంటే లేటుగా పడుకుంటారు, లేటుగా లేస్తారు. కాబట్టి నువ్వేం చేయాలి? ముందుగా లేవటం నేర్చుకోవాలి. అందరికంటే ముందు లేచి అందరి కోసం ప్రార్థించు. అందుకని 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా ప్రార్థన చేయమని కాదు, అక్కడ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా తెలివిగా జ్ఞానయుతంగా ప్రవర్తించాలి. హల్లెలూయా. గురి యొద్దకు పరిగెత్తు. నీ గురి ఏంటి? నీ గమ్యం ఏంటి? నీ ఆలోచన ఏంటి? నీ గురి గమ్యం దేవుడే, దేవుని రాజ్యమే. అది మొదట ఉండాలి. కాబట్టి అది వెళ్ళే ప్రయత్నంలో, దేవుని రాజ్యానికి వెళ్ళే ప్రయత్నంలో నువ్వు రన్నింగ్ గురి యొద్దకే పరిగెడుతున్నావు, కానీ షూ లేకపోతే, షూ లేకుండా పరిగెట్టగలుగుతావా? ఇంపార్టెంట్. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగిందము. అప్పుడు దేని గూర్చేనను మీకు వేరు తాత్పర్యము కలిగిన ఎడల
అదియు దేవుడు మీకు బయలుపరచును. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి ఏ క్రమంగా నడుచుకుందాము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. చూసారా, ఎవరిని మాదిరిగా పెట్టుకున్నారో, ఎవరిని పోలి నడుచుకుంటూ ఉన్నారో జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. సహోదరులారా, మీరు మమ్మల్ని పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొనుచు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. చూడండి, చాలామంది దేవుని వైపు నడుస్తున్నట్టుగానే నడుస్తారు, వాళ్ళ వెనకాల వెళ్ళినట్లయితే నరకానికి వెళ్తామన్నమాట. శిలువకు శత్రువులుగా చూసారా, యోధ యేసుప్రభువుతో నడిచినట్టే నడిచాడు, కానీ యేసుప్రభువుని అప్పగించేశాడు. ప్రియులు గమనించాలి, నీ గురి గమ్యం ఏది, ఇది మెయిన్ అనమాట. నీకు ఒక గమ్యం లేకుండా ఎత్తిపోతాట్టు దేవుని చిత్తం ఎలాగుంటే అలాగా, ఏ దారి పోతే ఆ దారి. నువ్వు ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ ఊరు ఎలా బస్సు ఎక్కాలి, అంతేగాని దేవుని చిత్తం ఏ బస్సు అయితే ఆ బస్సు ఎక్కేస్తాను అంటే ఎలాగా? ఇదే ప్రతిదానికి దేవుని చిత్తం వాడతారు మాట చాలామంది. బస్ స్టేషన్కి వచ్చిన ప్రభావ నీ చిత్తం ఏ బస్సు అయితే ఆ బస్సు ఎక్కేస్తానంటే దేవుడు ఏం చేయలేడు అక్కడ. నీకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు, నీకు చదువుకునే కృప చూపించాడు, ఆ బస్సుకు ఒక నెంబర్ ఇచ్చాడు, పేరు ఇచ్చాడు. ఇదిగో ఈ గమ్యం వెళ్తుంది బస్సు, ఈ గురి వెళ్తుంది బస్సు, కాబట్టి ఈ వైపు నువ్వు వెళ్తావు, ఈ బస్సు ఎక్కితే నువ్వు వెళ్తావు, అయిపోయింది అంతే. దేవుని చిత్తం ఏ బస్సు ఆ బస్సు ఎక్కేస్తాను, మరి దేవుడు తన చిత్తానుసారంగా నడిపిస్తాడు ఆయనకి నువ్వు మోసపోయావు అనుకో, రాంగ్ రూట్లోకి పోతావు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, నీకు మంచి భవిష్యత్తుని సిద్ధం చేసేసాడు. ఇది గమనించాలి. గురి యొద్దకు నువ్వు పరిగెట్టు, నువ్వు పరిగెట్టక ముందే నీ ఫలితం సిద్ధం చేయబడి ఉన్నది. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ అండి మన దేవుడు. రన్నింగ్ రేసులో గోల్డ్ మెడల్ ముందు, సిల్వర్ మెడల్ ముందు, బ్రాంజ్ మెడల్ ముందు, హల్లెలూయా కప్పు ముందు క్రికెట్లో తయారు చేసి పెట్టి అప్పుడు తర్వాత మ్యాచ్ ఉంటుంది. మ్యాచ్ ఆడాకే నువ్వు ఫలితాన్ని చూడగలుగుతావు, మ్యాచ్ నెగ్గకే నువ్వు ఫలితం చూడగలుగుతావు, రన్నింగ్ నెగ్గకే ఆ యొక్క సిల్వర్ మెడల్ను స్వతంత్రించుకోగలుగుతావు. కానీ నువ్వు రన్నింగ్ పెట్టకముందే సిల్వర్ మెడల్ అక్కడ ఉన్నది ఆల్రెడీ. ఐమెన్ ఐమెన్. నువ్వు రన్నింగ్ పెట్టకముందే గోల్డ్ మెడల్ అక్కడ ఆల్రెడీ ఉన్నది. నువ్వు రన్నింగ్ చేయకముందే ఫలితము గురి యొద్ద సిద్ధం చేయబడి ఉన్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ సత్యం అర్థం చేసుకున్న వారి జీవితాలు, ఈ సత్యం అర్థం చేసుకున్నటువంటి వారి జీవితాల్లో జరిగేటువంటి అద్భుతాలు చాలా అద్భుతంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? ఈ సత్యం అర్థం చేసుకున్న వారి జీవితాల్లో జరిగేటువంటి కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి గమనించాలి. నీవు ప్రయాసపడి సంపాదించుకుంటున్నాను అనుకుంటున్నావేమో, ఆల్రెడీ నువ్వు ప్రయాస పడకముందే సిద్ధం చేసి ఉంచారు. రన్నింగ్ చేయకముందే గోల్డ్ మెడల్ ఎలాగైతే అక్కడ సిద్ధం చేసి గురి యొద్ద ఉంటుందో, నీకు ఆల్రెడీ దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. నీకు మంచి భవిష్యత్తుని సిద్ధం చేసి ఉంచాడు. నువ్వు స్వతంత్రించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు వెలిగింపునిచ్చి నడిపించి బలపరచును గాక. దేవుడు ఆల్రెడీ సిద్ధం చేసేసాడు. దేవుడు ఆల్రెడీ ఎప్పుడో సిద్ధం చేసి ఉంచాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. దేవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు, దాన్ని నీవు స్వతంత్రించుకోవాలి. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుడు ఆల్రెడీ చేయవలసింది ఎప్పుడో చేసేసాడు, ఇవ్వాల్సింది ఎప్పుడో ఇచ్చేసాడు. మరేం చేయాలి? నువ్వు పరుగు పెడుతున్నావు ఎందుకనంటే దేవుని కొరకు కాదు, నీ కొరకు, నీ ఆశీర్వాదం నువ్వు స్వతంత్రించుకోవడం కొరకు, నీ బహుమానం నువ్వు పొందుకోవడం కొరకు. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నీకు వివాహం కావాల్సిన భర్తను ఆల్రెడీ సిద్ధం చేశాడు. నీకు రావాల్సిన ఆల్రెడీ ఉద్యోగాన్ని దేవుడు సిద్ధం చేశాడు. నువ్వు అప్పు తీర్చుకోవడానికి కావాల్సిన డబ్బును ఆల్రెడీ దేవుడు సిద్ధం చేశాడు. చాలామందికి ఇది చాలా అవునా అవునా, ఎస్,
దేవుడు ప్రతి సమస్యకు పరిష్కరణ ముందే సిద్ధం చేశాడు. ప్రతి సమస్య కంటే ముందు పరిష్కరణ దేవుడు సిద్ధం చేశాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సమస్య కంటే పరిష్కరణ ముందే దేవుడు సిద్ధం చేశాడు. కాబట్టి దేవుని చిత్తంలో నువ్వు నడిస్తే, దేవుని ఉద్దేశానుసారంగా నువ్వు నడిస్తే అద్భుతమైన ఫలితాలు నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. చూడండి, క్రీస్తు శిలువకు శత్రువులుగా నడిచినాడంట. ఏమవుతుంది అప్పుడు? దేవునికి విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లుతుందా? నీకు నాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధమైన వర్ధిల్లుతుందా? చూద్దాం. ఇక్కడ నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులేందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచుచున్నారు. ఇది సంగతి. భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచుతున్నారు అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన విషయాల కోసమే ఆలోచన చేస్తూ ఉంటుంటాం. ఉద్యోగం కావాలి, మంచిదే. ఉద్యోగం వచ్చాక ఇంక దేవుడిని మర్చిపోతాం. పెళ్ళి కావాలి, మంచిదే. పెళ్ళైకి దేవుడిని మర్చిపోతూ ఉంటాం. పిల్లలు కావాలి, మంచిదే. పిల్లలు పుట్టాక దేవుని సందికి మర్చిపోతుంటాం. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించినా అది శాశ్వతం కాదు, కానీ అది కావాలి. కాబట్టి అది పొందుకుంటూ దేవుని స్తుతించుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వింటున్నారా? దేవుని సన్నిధిలో నీ దీవెన పెరిగే కొలిది, నీ ఆశీర్వాదం పెరిగే కొలిది నువ్వేం చేయాలంట? దేవుని ఇంకా మహింపరుస్తూ ఉండాలి, దేవుని ఇంకా గణపరుస్తూ ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ప్రణాళికలు అన్నీ అవును ఆమెన్ అన్నట్టుగానే ఉన్నాయి. కాబట్టి నీ ప్రార్థన దేవుడు ఆలకించలేదు అనుకోవద్దు. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. నువ్వు ప్రార్థించబోయే విషయం నీ హృదయంలో తలంపు పుట్టకముందే, నీ ఊహ పుట్టకముందే ఆయన తెలుసు. హల్లెలూయా. మన తలంపు పుట్టకముందే సమస్తము ఆయనకు తెలుసు. ఆయన ఆల్రెడీ సిద్ధం చేశాడు, సమకూర్పిచ్చేశాడు. వింటున్నారా? ముందుగానే సమకూర్పిచ్చేశాడు, ముందుగానే సిద్ధం చేసేసాడు. దాన్ని స్వతంత్రించుకునే ప్రయత్నంలో నువ్వు ఉన్నావు. గోజాడుతున్నావు, కన్నీళ్ళు కలుస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఎన్నో చేస్తూ ఉన్నావు. ఇవన్నీ నిన్నేం చేస్తాయంటే ప్రిపరేషన్ అనమాట. నిన్ను సరిచేసి ఆ యొక్క అద్భుతానికి అనుకూలంగా మార్చుకొని, రన్నింగ్ చేసేవాడు ఏం చేస్తాడు? పరిగెడతాడు. వాడు సాయశక్తిలా పరిగెత్తిన తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ వస్తాడు, ఏదో బహుమతిని పొందుకోగలుగుతాడు. కాబట్టి ఈ రోజున నా ప్రియులారా, దేవుడు చేయవలసింది చేసేసాడు, ఇవ్వవలసింది ఇచ్చేసాడు, జరగవలసింది జరిగిపోయింది. ఎటొచ్చి నీవు చేయవలసింది ఉందంతే. నీ జీవితంలో దేవుని యొక్క అద్భుత కార్యం ఉన్నదంతే. దాన్ని స్వతంత్రించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉందంతే. సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుతున్నారు. చూసారా? సిగ్గుపడవలసిన విషయాలు అతిశయపడుతూ ఉన్నారంట. నిజమే, చాలామంది సిగ్గుపడవలసిన విషయాలు అతిశయపడుతున్నారు. పనికిరాని విషయాల్లో ప్రభుని మరి పక్కన పెట్టేసేసి పనికిరాని విషయాలు ముందుకెళ్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రియుల, దేవుని సందులో మీరు గడపడానికి ఎంత ఇష్టపడుతున్నారు? ఎర్లీ మార్నింగ్ లేవగలుగుతున్నారా? ఆల్ నైట్ ప్రేయర్ అంటే కనీసం ఒక గంట అటు ఇటు పోయినా కానీ మిగిలిన సమయాన్ని గడపగలుగుతున్నారా? అంటే ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఏదో గంట 2 గంటల నుండి వచ్చేస్తున్నారా? పడుకుంటున్నారా? వాక్యం వినేసి అయిపోయింది అనుకుని. గమనించాలి, దేవుని మహాన్నత కృపను బట్టి మనం వర్ధిల్లుచూ ఉండాలి. దేవుడు నిన్ను హెచ్చించగలదు, ఇంకా దేవునికి దగ్గర అయిపోవాలి. చూడండి, మనం పెరిగే కొద్ది బాధ్యతలు పెరిగితాయి. నేను చదువుకున్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. వాళ్ళే బట్టలు బుక్స్ కొనేవారు. కొంచెం పెద్ద అయ్యాక నా బుక్స్ నేను కొనుక్కోవడం ప్రారంభించాను. కొంచెం పెద్ద అయ్యాక నా బట్టలు నేను కొనుక్కోవడం ప్రారంభించాను. కొంచెం పెద్ద అయ్యాక నా చదువు కావాల్సినటువంటి డబ్బులు నేనే సంపాదించుకోవడం ప్రారంభించాను. ఇంకొంచెం పెద్ద అయ్యాక నా తల్లిదండ్రులకి సెపరేట్గా దూరంగా వచ్చేసి జాబ్ చేయడం ప్రారంభించాను. ఇంకొంచెం పెద్ద అయ్యాక నా యొక్క వివాహానికి కావాల్సిన డబ్బులు సమకూర్చుకుని నేనే వివాహం చేసుకోవడానికి ప్రభు కృప చూపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి, ఇంకొంచెం పెద్ద అయ్యాక వివాహం అయింది. నేను ఒక్కడనే పెరిగేటువంటి వాడిని. తర్వాత ఇంకొంచెం పెద్ద అయ్యాను కాబట్టి ఇంకొక మరి
వ్యక్తిని పోషించే సామర్థ్యం ఇచ్చాడు. ఇంకొంచెం పెద్ద ఇంకొకరు, ఇంకొంచెం పెద్ద నలుగురిని పోషించే సామర్థ్యం ఇచ్చాడు. చూడండి, బాధ్యత పెరుగుతుంది. పెద్ద కొద్ది బాధ్యత పెరుగుతూ ఉంది. తర్వాత సంఘ బిడ్డలు, పరిచర్య, మళ్ళీ పలు ప్రాంతాల్లో పరిచర్య. చూడండి, మనం పెరిగే కొలిది బాధ్యతలు పెరుగుతూ వచ్చాయి. మనం పెరిగే కొలిది ప్రభుని మహింపరిచేటువంటి సామర్థ్యం పెరుగుతూ ఉండాలి. ఆమేన్. నేను ఒక్కడిగా ఉన్నప్పుడు ఒక నోరే 2 పెదవులతో స్తుతించాను. తర్వాత పెళ్ళాక 4 పెదవులతో స్తుతించడం మొదలుపెట్టాం. తర్వాత 6 పెదవులు, ఒక పిల్ల, ఇంకో పిల్ల, 8 పెదవులు, 8 అంటే 4 కలిసి ఇప్పుడు దేవుని స్తుతించగలుగుతూ ఉన్నాం, దేవుని పని చేయగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుడు నీ సామర్థ్యాన్ని పెంచగొలిది నువ్వు దేవునికి ఇంకా దగ్గర అయిపోవాలి. దేవుడు నీ సామర్థ్యాన్ని పెంచగొలిది, నీకు ఆరోగ్యం ఇచ్చగొలిది ఇంకా దేవుని కొరకు ప్రయాసపడాలి. అనేక ఆత్మలు రక్షించాలి, అనేక మంది దేవుని నడిపించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవా, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నింపండి. దేవా, నీ ఆత్మ లేని మేము ఏమి చేయలేము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడంటే మనం ఏదైనా చేయగలుగుతాం, ఎలాగైనా చేయగలుగుతాం. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా అద్భుత కార్యాలు చేయడానికి అని ఇష్టపడతా ఉన్నాడు. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని ఆత్మ ఎందరి మీద అయితే ఉంటారో, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే పరిశుద్ధాత్మ కార్యాల ద్వారా నువ్వు అనేక మందిని ప్రభు వైపు నడిపించగలుగుతావు. కాబట్టి నీ సామర్థ్యం పెరిగే కొలది, నీ శక్తి పెరిగే కొలది దేవుని పట్ల నీ యొక్క ఆస్తి పెరగాలి, ఆసక్తి పెరగాలి. అద్భుతమైనటువంటి జీవితం, దేవుని మహింపరిచే జీవితం జీవించాలి. అంతేగాని అద్భుతాలు జరిగే కొలది దూరం అయిపోతుంటారు చాలామంది. స్వస్థతలు పొందుకునేటువంటి వారు మళ్ళీ అడ్రస్ ఉండరు, ఉద్యోగాలు పొందుకున్నవారు మళ్ళీ అడ్రస్లు ఉండరు, గర్భఫలాలు పొందుకున్నారు, వివాహాలు అయిన వారు అదే సమస్య, అది పరిష్కరించబడ్డాక మళ్ళీ దేవునికి దూరం అయిపోతారు తప్ప దగ్గర అవరు. దేవుడు అది కదా ఎక్స్పెక్ట్ చేసేది. ఆ అద్భుతం చేసాక కూడా నువ్వు నమ్మకం ఉంటే మరిన్ని అద్భుతాలు, మరింత గొప్ప జీవితం ఇవ్వడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి నువ్వు గొప్ప జీవితం జీవించడం దేవుని యొక్క ఉద్దేశం, నువ్వు మంచి జీవితం జీవించడం దేవుని యొక్క ఉద్దేశం. ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నా సరే, ఏ సిచ్యువేషన్ గుండా వెళ్తున్నా సరే, ఆ సిచ్యువేషన్లో దేవుడు నేను విడిచిపెట్టేసేసాడు. ఏ మానసిక ఒత్తిడైనా సరే, ఎటువంటి బంధకాల నుంచైనా యేసయ్య నేను ఆల్రెడీ విడిపించేశాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏ చీకటి శక్తులు, ఏ అంధకార శక్తులు నీ మీద పనిచేయడానికి అవకాశం లేదు. ఈ సత్యం తెలుసుకున్న రోజున ఏది నీకు అంత మాత్రం రూపించబడదు, వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధం ఏది వర్ధిల్లదు. నీ మీద పనిచేస్తున్న దురాత్మ ప్రభావాలు కావచ్చు, చేతబడి శక్తులు కావచ్చు, అంధకార క్రియలు కావచ్చు, నజరేయుడైన యేసు నామములో ప్రతిది లయమైపోవలసిందే, ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుకోవాల్సిందే. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. నీ మీద పనిచేయడానికి వీల్లేదు. నిన్నటి కాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మైక్స్ ఉంటాయి కదా, 2 మైక్స్ ఉండేవి. సాక్ష్యాలు చెప్పడానికి అవి వాడతాకని చెప్పి నేను అనుకున్నాను గతంలోను. అవి సడన్గా పనిచేయటం మానేస్తాయి. రిపేర్కి ఇచ్చాం. ఫిబ్రవరి 28వ తారీఖుని ఇస్తే, ఫిబ్రవరి 26ని ఇస్తే, నిన్న ఫోన్ వచ్చింది రిపేర్ అయిపోయిందని. ఫోన్ వస్తే బిల్ ఎంత అని అడిగితే 5,535 రూపాయలని చెప్పారు వాళ్ళు. గమనించాలి ఎందుకు చెప్తున్నాను ఈ విషయం. అయితే సరే, నేను డ్రెస్అప్ అయ్యాను, మరి కోటి వెళ్ళాలి కాబట్టి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు 1 మినిట్ గ్యాప్లోనే, ప్రియులర్ గమనించాలి, ఒకరు 3,000, ఒకరు 3,000, 6,000 నాకు దేవుడు వారి ద్వారా మనీ పంపించాడు. మనీ మెరకల్ గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ప్రార్థన చేయలేదు, అసలు దేవుడిని అడగలేదు. గమనించాలి, చెప్పేది జాగ్రత్తగాను. అయ్యో ప్రభా ఎలాగ ఏంటి అనేటువంటి ఆలోచనే రాలేదు. అక్కడ ఎంత అవసరమో అంతకు మించి దేవుడిచ్చాడు. వెళ్ళాను, హ్యాపీగా తెచ్చేసాను. ఒక పని దేవుడు అప్పగించాడంటే దాన్ని చేసే సామర్థ్యం దేవుడిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ధైర్యంగా జీవించు, నీ గురి యేసయ్య వైపు పెట్టు, బహుమానం పొందే రీతిగా పరిగెట్టు. ఆ పరిగెత్తే సామర్థ్యాన్ని దేవుడే నీకు ఇస్తాడు. చాలామంది చాలా భారభరితమైన పరిచర్య చేస్తున్నామండి, మాకు అర్థం కావట్లేదండి, ఏ విధమైన సహాయం లేదండి. సేవకులు నన్ను అడుగుతూ ఉంటుంటారు చాలామంది, బ్రదర్ ఏమైనా హెల్ప్ చేస్తారా? నో హెల్ప్. నేను హెల్ప్ చేయను. నాకు హెల్ప్ చేస్తాను ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి నీకు చెప్తాను.
ఆయన వైపు చూడు నువ్వు కూడాను. నాకు చేస్తున్నటువంటి ఆయన నీకు కూడా చేస్తాడు. అంత సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. ఏది అవసరమో, ఏది ఎప్పుడో ఆయన అన్ని సమకూరుస్తాడు. ఇది ఆయన పని. ఆయన చేసే సామర్థ్యం ఇస్తాడు. ఈరోజు నీ మాటలు వింటున్నా ప్రియులారా. అన్న, నా అప్పు తీర్చుకోలేకపోతున్నానే, చాలా బంధకాలు ఉండిపోయినాయి, చాలా ప్రతికూల పరిస్థితులు ఉండిపోయినాయి, జీవితం అర్థం కాని పరిస్థితులు కూడా నేను వెళ్తున్నానే, అయోమయ పరిస్థితులు కూడా నేను వెళ్తున్నానే అని నువ్వు అంటున్నట్లయితే ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. నీ స్థితిగతులు ఏమైనా సరే, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, యేసే నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసే నిన్ను విడిపించడానికి ప్రణాళిక సిద్ధం చేశాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? నీ కొరకు ప్రణాళిక సిద్ధం చేసేసాడు. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించాలి. దేవుడు నీకు సామర్థ్యం విస్తరింపజేసే కొలది ప్రభుని హత్తుకో, ఇంకా ప్రభుకు దగ్గర అయిపో, ప్రభు పనిలో నిమగ్నం అయిపో, ప్రభుని ఇంకా మహింపరచు. బ్రదర్, అప్పుడు చిన్న ఉద్యోగం ఇప్పుడు పెద్ద ఉద్యోగం అయిందా? అయితే అప్పుడు ఏం చేయాలి తెలుసా? అప్పుడు చిన్నగానే దేవునికి ప్రార్థించే వ్యక్తివి, చిన్నగా దేవుని సందులో ఉండేటువంటి వాడు. కానీ ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? పెద్ద ఉద్యోగం అయింది కాబట్టి ఇంకా పెద్దగా దేవుని పని చేయి, ఇంకా పెద్దగా దేవుని దగ్గరికి అయిపో. హల్లెలూయా. అంతేగాని నీ ఉద్యోగంలో స్థాయి పెరిగిందని చెప్పి దేవునికి దూరం అయిపోవద్దు. ఆదివారం ఆలస్యంగా రావద్దు. అందరికంటే ముందు ఉండాలి. నువ్వు బహుమానం పొందుకోవాలంటే ప్రతి సండే చర్చిలో నువ్వు ఫస్ట్ ఉండాలి. నువ్వు బహుమానం పొందుకోవాలంటే ప్రతి ప్రేయర్కి నువ్వు ముందు ఉండాలి. ఉందా? బహుమానం పొందుకునే వాళ్ళు కాదు మీరు ఎవరు. నిజంగా మీరు బహుమానం పొందుకునే వ్యక్తులైతే ముందుంటారు. ఏదో పొందుకోవాలి, దేవుని దగ్గర నుంచి ఏదో నేను ఖచ్చితంగా స్వతంత్రించుకోవాలని ఆశ నీలో ఉంటే నువ్వు ముందుంటావు. లేదు బ్రదర్, హైదరాబాద్ మీకు తెలిసి ఎంత ట్రాఫిక్ ఉంటుంది. అందుకనే చెప్తున్నాను, అంత ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అంత ట్రాఫిక్ను కూడా జయించి నువ్వు ముందుకు రావాలంటే ఎంత ముందు బయలుదేరా అంత ముందు బయలుదేరుతావు. నువ్వు చూస్తావు 2-3 సార్లు, ఈ టైంకి అయితే వెళ్తలేదు, 1 అవర్ పడుతుంది, 2 అవర్ పడుతుంది, 3 అవర్ పడుతుంది, 4 అవర్స్ పడుతుంది. కాబట్టి నో 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 వీటన్నిటిని నేను అధిగమించాలంటే ఇంకా ముందు పరిగెట్టాలి, ఇంకా వేగంగా పరిగెట్టాలి. ఆమేన్. బహుమానం పొందుకోవాలంటే ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను ముందుగానే ఉండాలి. హల్లెలూయా. ఆసక్తి ఉంటే నీకు ఏ శక్తి కూడా ఆపలేదు నిన్ను. కాబట్టి నేను కరోనా టైంలో అంతా కూడా ఆన్లైన్లన్నీ కూడా ఆన్లైన్లు కూడా ఆన్లైన్ ఇంట్లోంచి చేసేవాడిని. ఎవరింట్లో ఆన్లైన్ చేయమని వాడిని ఎంకరేజ్ చేసేవాడిని. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఆన్లైన్ ప్రేయర్ అంతా కూడా ఇంట్లోంచే. నువ్వు ఇంట్లో నమ్మకం ఉంటే బయట ద్వారాలు దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇంటి ద్వారం మూస్తే బయట ద్వారాలు తెరవబడతాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. రహస్యమంజు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు, బహిర్గతంగా నిలబడతాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. నా జీవితంలో అద్భుతాలు చేశాడు దేవుడు. అద్భుతంగా నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని కూడా అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్ముచున్నావా? నమ్మినట్లయితే దేవుని యొక్క అద్భుతమైన శక్తి నువ్వు పొందుకోగలుగుతావు. నమ్మినట్లయితే దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. నమ్మినట్లయితే దేవుని శక్తిని నువ్వు చూడగలుగుతావు. నాకు చాలా విచిత్రం వేస్తుంది. ఇంత వాక్యం వింటారు చాలామంది. బ్రదర్, థ్యాంక్ యూ చేసి ఎన్నిసార్లు చెప్పాలి? ఎలా చెప్పాలి? సమస్య పైన రాయాలా, కింద థ్యాంక్ యూ చేసి రాయాలా, కింద రాయాలా, పైన రాయాలా, అలా రాయాలి, ఇలా రాయాలా? వాక్యం వింటే నీకు అర్థమవుతుంది. నువ్వు రాసేదాన్ని బట్టి కాదు, దేవుడు చేసేటువంటిది నీ మనసును బట్టి, నీ యొక్క కనెక్షన్ దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి దేవుడి యొక్క అద్భుత కార్యం నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. అంటే ఆలోచన అంతే ఎలా ఉందంటే, ఏం రాస్తే ఈ సమస్య నుంచి బయటపడతాను, ఎలా రాస్తే ఈ సమస్య నుంచి బయటపడతాను. సమస్యను పోక చేస్తావు. గతం గురించి మాట్లాడతావు, గందరగోళం గురించి మాట్లాడతావు, నీ యొక్క సమస్య గురించి వివరిస్తూ ఉంటుంటావు. ఎంత టైం అయినా సమస్య అవ్వదు. వివరిస్తానే మా ఆయన ఎలాగా, మా పిల్లలాగా, మా అల్లుడు అలాగా, మాది అది గందరగోళం. గతాన్ని అంతా పట్టుకొచ్చి ముందెడుతూ ఉంటుంటావు. గతాన్ని ముందు పెట్టొద్దు, వెనకటి మరిచిపో. హల్లెలూయా. నిన్న నీ కూతురు అల్లుడి జీవితం ఎలాగుందో మర్చిపో. నిన్న నీకు ఎంత అప్పు ఉందో మర్చిపోవటం కాదండి. అది తీర్చాలి ఖచ్చితంగాను. అప్పు మర్చిపోవద్దు.
దాన్ని గుర్తుపెట్టుకుని ఎంతో తీర్చేసేసి ఇంకా నాకు అప్పు లేదు, నేను అప్పు చేయను, అప్పు గురించి మర్చిపో, అప్పు గురించి ఆలోచించుకో. అప్పు చేయాలని తలం పోస్తే యేసు నామములో బయటకు మన జ్ఞాపించు. హల్లెలూయా. ప్రియులారా, నేను కూడా అప్పుల్లో జీవించాను, నేను కూడా అప్పులు చేశాను. ఎప్పుడైతే నేను అప్పు చేయనని డెసిషన్ తీసుకున్నానో అనేక సందర్భాలు ఎదురైపోయి అప్పు చేయడానికి. నో, ఉంటే తింటా లేకపోతే లేదు, నార్మల్ జీవితం అయినా పర్లేదు, ఆర్డినరీ జీవితం అయినా పర్లేదు, ఎంత ప్రతికూల జీవితం అయినా పర్లేదు, అప్పు మాత్రం చేయను. సరే, వేడి చేస్తుంది బ్రదర్, ఎండ వేడి తట్టుకోలేకపోతున్నావు, అప్పు చేసేసి కొనేస్తావు. ఎలా తీరుస్తావు తెలీదు, రూపాయి ఇన్కమ్ లేదు. ఓపిక పట్టు, ఎండను భరించడం నేర్చుకో, వేడిని తట్టుకోవడం నేర్చుకో. దానికి పర్యవసానం ఏదో ఎత్తుకు, అంతేగాని అప్పు చేసేసుకుని హాయిగా పడుకున్నావు, తెల్లవారిసరికి అప్పులు వస్తారు. రాత్రి హాయి అంత ఏమవుతుంది, తెల్లవారులకు నరకం. కాబట్టి ఈరోజున యేసయ్య మీతో మాట్లాడుతున్నాడు. జీవితాన్ని సరిగ్గా నిర్మించుకోండి, మంచి భవిష్యత్తును స్వతంత్రించుకోండి, బహుమానం పొందే రీతిగా పరిగెత్తండి, ప్రభు కొరకు పరిగెత్తండి, ప్రభు కొరకు ఆలోచించండి, ప్రభుని గణపరచండి, ప్రభుని మహింపరచండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అంతేగాని ఏదో సొంత ఆలోచనలతో, సొంత ఉద్దేశాలతో, సొంత ప్రయత్నాలతో చేసేసేసి అప్పు చేసి ఆనందించే ఆనందం ఆనందం కాదు ప్రియులారా. అప్పు చేసి ఆనందించే ఆనందం ఆనందం కాదు. ఎందుకంటే నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, నేను అప్పు చెయ్యను, అప్పు చేయలేదు అని నేను చెప్పను. అప్పు చేశాను, గతంలో కానీ తీర్చేశాను, కానీ ప్రజెంట్ అప్పు చేయట్లేదు. నేను అప్పు చెయ్యను, చేసే పరిస్థితి నా యేసే రానివ్వడు. హల్లెలూయా. నేను నా యేసేని బట్టి మాట్లాడుతున్నాను. దావీదు ఏమంటున్నాడు తెలుసా? గొలియాతో నేను లేపేస్తాను, తలక లేపేస్తాను. ఎందుకని? నా యేసేని బట్టి మాట్లాడుతున్నాను నేను, నన్ను బట్టి కాదు. సిగ్గుపడనీయడు అని పాడతాం మనం. యేసయ్య నిన్ను సిగ్గుపడనీయడు, యేసయ్య నిన్ను తలదించుకోనివ్వడు, యేసయ్య నిన్ను ఉద్ధరించేవాడు, యేసయ్య నిన్ను లేపేవాడు, పైకెత్తేవాడు, నడిపించేవాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అన్నిటికీ బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నా యేసయ్య నన్ను ఎన్నో విషయాల నుంచి లేపాడు, నడిపించాడు, ఉన్నతమైన స్థితిలో పెట్టాడు, ఇంకా నడిపిస్తూనే ఉంటాడు, బలపరుస్తూనే ఉంటాడు, గొప్ప చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నడిపిస్తూనే ఉంటాడు, బలపరుస్తూనే ఉంటాడు. ఏ లోటు రానివ్వడు, ఏ కొదువ రానివ్వడు. కానీ నువ్వేమంటా తెలిసిన, మాకు అంత కొదువే, మాకు అంత లాసే, అంత నష్టమే. దయచేసి ఆ మాటలు పలకొద్దు. మీ ఆయన ఎలా ఉన్నాడో అది గతం, ఎలా ఉండాలో అది భవిష్యత్తు. భవిష్యత్తును ప్రకటించు, భవిష్యత్తును మంచిగా ప్రకటించు. వెనకటవి మరిచిపో, ముందున్న వాటి కొరకు వేగిరపడుచు, ముందున్న వాటి కొరకు వేగిరపడుచు పరిగెత్తు. బహుమానం పొందు రీతిగా పరిగెట్టు. ముందు నీకు భవిష్యత్తు ఉంది, ముందు నీకు బహుమానం ఉంది, ముందు నీకు ఫలితం ఉంది. ముందుకే చూడు, వెనకటవి మరిచిపో. అటువంటి భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.